అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం నకిలీ టీటీడీ వెబ్సైట్తో ఇవాళ ఒకడు టోకరా వేశాడు. నిన్న ఫ్లాట్ కొంటే జీవితాంతం వివిఐపి దర్శనం అంటూ భక్తుల నమ్మకంతో ఆడుకున్నాడు. మొన్న దర్శనం చేయిస్తాను, తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తానంటూ నకిలీ ఉద్యోగం అవతారం ఎత్తారు. అంతకుముందు ఒక మాజీ ఉద్యోగి అర్జిత సేవలు చేయిస్తానంటూ లక్షలు నొక్కేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చుకుంటున్న వైనాన్ని మరింత డీటెయిల్గా చూద్దాం. అయితే కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం, కలియుగ వైకుంఠం తిరుమల వెంకటేశ్వర స్వామి. ఆ దివ్యనామం తలుచుకుంటేనే చాలు భక్తుల కళల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి. మనసంతా ఆ శ్రీనివాసుని దివ్య రూపంతో పులకరించిపోతుంది. సర్వస్వం ఆ దేవుడిపై భారం వేసి 7 కొండలెక్కి ఆ స్వామిని ఒక్కసారైనా కనులారా దర్శించుకోవాలని దేశం నలుమూలల నుంచి కోట్ల మంది పరితపించిపోతుంటారు. కానీ దేవుడిపై భక్తులకు ఉన్న ఆ అపారమైన భక్తిని, ఆ తపనను కొందరు దగులుబాజీలు వ్యాపారంగా మారుస్తున్నారు. ఈ కలియుగ దైవం పవిత్ర నామాన్ని అడ్డుపెట్టుకొని అమాయక భక్తుల నమ్మకాలను నిలువునా ముంచేస్తున్నారు. భక్తుల భక్తితో చెలగాటమాడుతున్నారు. స్వామివారి దర్శనం కోసం తప్పించే భక్తుల పవిత్రమైన భక్తిని క్యాష్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు నీచమైన వల వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ను పోలిన టీటీడీ దేవస్థానం .ఆన్లైన్ పేరుతో ఒక నకిలీ వెబ్సైట్ని క్రియేట్ చేశారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ డిజైన్, రంగులను సరిగ్గా దించి భక్తులను బురుడి కొట్టిస్తున్నారు. ఎలాంటి కోటా లేని సమయాల్లోనూ ఈ ఫేక్ సైట్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, సేవా టికెట్లు, వసతి గదులు అందుబాటులో ఉన్నట్లు చూపించి అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేందుకు కుట్ర పన్నారు. సో టెక్నాలజీ తెలియని సామాన్య భక్తుల నమ్మకంతో చెలగాటమాడుతున్నారు. ఇక నిన్నటి ఉదంతం చూస్తే మానవ విలువలు ఎంత దిగజారిపోయాయో అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా దేవుడి దర్శనాలనే బేరసారాలుగా మారుస్తున్నారు. తిరుపతి హైవేలో ఫ్లాట్లు కొంటే చాలు జీవితకాల శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనం ఇప్పిస్తామంటూ ఎస్సిపి డెవలపర్స్ అనే సంస్థ సోషల్ మీడియాలో బరితెగించి ప్రచారం చేసుకుంది. టీటీడీ నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రైవేట్ వ్యక్తులకు దర్శనాలు ఇప్పించే అధికారం లేకపోయినా కోట్ల రూపాయలు దండుకోవడానికి కలియుగ దైవాన్నే వాడుకోవడం అత్యంత హేయమైన చర్య. ఇక మొన్న వెలుగులోకి వచ్చిన మరో దారుణం, అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరాచకం. తిరుమలలో విఐపి దర్శనాలు, గదులు ఇప్పిస్తానంటూ కీర్తిరెడ్డి అనే మహిళ ఏకంగా నకిలీ టీటీడీ ఉద్యోగ గుర్తింపు కార్డు తయారు చేసుకుని భక్తులను నమ్మించి డబ్బులు వసూలు చేసింది. మరోవైపు బస్టాండ్, రద్దీ ప్రాంతాల్లో భక్తుల పర్సులు, బ్యాగులను కట్టర్లు, బ్లేడ్తో కత్తిరించి నగదు, విలువైన వస్తువులు దోచుకుంటోంది. ఈ నెల 15వ తేదీన వెలుగు చూసిన మరో భారీ మోసం మరింత షాకింగ్. టీటీడీలో గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగం పనిచేసి అక్రమాల కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న టి అరుణ్ కుమార్ మాజీ ఉద్యోగి అనే హోదాను అడ్డుపెట్టుకొని దందాకు తెరలేపాడు. శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనాలు, తోమాల, సుప్రభాత సేవల పేరుతో భక్తులను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. సో బెంగళూరు చెందిన సంపన్న కుటుంబాలను టార్గెట్ చేసి 3,20,000 కాజేయగా ఇతని బ్యాంక్ ఖాతాల్లో గదేడాది కాలంలో ఏకంగా 85 లక్షల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంటే భక్తిని అడ్డుపెట్టి ఎంతమందిని మోసం చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ నిజంగా జుజుబి. ఎందుకంటే సాక్షాత్తు దేవుడి విగ్రహాన్ని అపహరించాడు ఒకడు. ఈ నెల 22న తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఉన్న హనుమంతుడిని, ఆ చిన్న విగ్రహాన్ని జశ్వంత్ కుమార్ అనే వ్యక్తి గోవిందమాల వేషంలో వచ్చి అపహరించాడు. అయితే టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు అప్రమత్తమై కేవలం 14 గంటల్లోనే ఆ దొంగని పట్టుకున్నారు. ఒకవైపు సైబర్ మోసాలు, మరోవైపు నకిలీ ఉద్యోగుల వలలు, రియల్ ఎస్టేట్ బేరసారాలు, చివరకు దేవుడి విగ్రహాల చోరీలు. భక్తుల భక్తిని అడ్డుపెట్టుకుని తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారు కొందరు నీచులు. సో తిరుమలకు వెళ్ళాలనుకునేవారు ఇలాంటి మాయగాళ్ల వలలో పడే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవడం బెటర్.